హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మన తెలుగమ్మాయి వ్లాగ్స్ ఛానల్ వచ్చేసింది మన వైజాగ్‌లో ఉన్న బయోడైవర్సిటీ పార్క్ దగ్గరికి. ఈ బయోడైవర్సిటీ పార్క్ అనేది మన వైజాగ్ జూ పార్క్ ఉంది కదండీ! జూ పార్క్ నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. మనం ప్రెజెంట్ అయితే ఎంట్రన్స్‌లో ఉన్నామండి. ఇక్కడ చూసారు కదా! బయోడైవర్సిటీ అని చెప్పి పెద్ద బోర్డ్ అయితే ఉంది. మనం ఇంక లోపలికైతే వెళ్ళిపోదామండి. లోపలికి వెళ్లి లోపల ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. చాలా గ్రీనరీగా అయితే ఉందండి. ఎంట్రన్స్ సూపర్ ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అడల్ట్స్‌కి పర్ పర్సన్ 30 రూపీస్ అయితే చార్జ్ చేశారండి. ఇంకా టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకండి. ఈ టైమింగ్‌లో మాత్రమే ఓపెన్‌లో ఉంటుంది. మీరు ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలంటే ఈ టైంలో అయితే వెళ్ళండి. మనం ఇంక లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఒక బోర్డ్ ఉంది. వుడ్‌తో చాలా అయితే డిజైన్ చేశారు. ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ అని చెప్పి. ఇక్కడ చూసారా బయోడైవర్సిటీ అని చెప్పి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు. ఇంకా మొత్తం ట్రీసేనండి. ఇక్కడ మొత్తం చాలా ట్రీస్ ఉన్నాయి. అండ్ క్లైమేట్ కూడా కొంచెం కూల్ గానే ఉంది. కాబట్టి మంచిగా మనం అన్ని కూడా క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఈ పార్క్‌లో అయితే 2000కి పైగా ట్రీస్ అయితే ఉన్నాయంటండి. కానీ దీన్ని పార్క్ అని మనం అనకూడదండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్‌లా అయితే ఉంది. అండ్ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఎల్‌కేజీ నుంచి డిగ్రీ, పీజీ చదివే వాళ్ళు కూడా ఇక్కడ ట్రీస్ కోసం చాలా తెలుసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ చిన్న పిల్లలకండి, మనం ఖాళీ టైంలో బయట పార్క్స్‌కి వీటికి తీసుకొని వెళ్ళే కన్నా, ఇలాంటి ప్లేసెస్‌కి తీసుకొని వస్తే వాళ్ళు చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారండి. చాలా యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్‌కి. ఇక్కడైతే ఎవ్రీ ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇక్కడ చూసారా, వై ఈజ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ అని చెప్పి కిందన చాలా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉందండి. నెక్స్ట్ ఇంకా చూడండి, చిన్న చిన్న ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పి పెద్ద బోర్డ్‌లా అయితే పెట్టారండి. సో, ఇవన్నీ కూడా ఔషధ మొక్కలనమాట. ట్రెడిషనల్ మెడిసిన్ తయారు చేయడానికైతే వీటిని యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బెంచెస్ అవి అయితే సెట్ చేశారు. మేబీ ఇక్కడికొచ్చిన వాళ్ళు మొత్తం అంతా తిరిగి అలసిపోతే ఇక్కడ కూర్చొనైతే కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకోవచ్చండి. మనం ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో బోర్డ్ కూడా ఉందండి. ఇక్కడ కోరల్ బ్లీచింగ్ అని చెప్పి కిందన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ ఒకసారి సైడ్‌కి చూడండి. ఇక్కడ ట్రీకి కిందన మొత్తం చుట్టూ వుడెన్ టేబుల్‌లా అయితే తయారు చేశారు ఇక్కడ కూర్చోడానికి. సో, ఇక్కడైతే ఇంకా చాలా ట్రీస్ అయితే ఉన్నాయండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి అసలు. మొత్తం మంచి ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. కిందన వుడెన్ టేబుల్ వేసి ఉంది. ఇక చిన్న షెల్టర్‌లా ఉండి లోపల చాలా ట్రీస్ అయితే ఉన్నట్టున్నాయి. చూడండి, ఇక్కడ చిన్న పాండ్ అయితే ఉంది. ఎంత బాగుందో మొత్తము. సో, ఇంకా మనం లేట్ చేయకుండా దీని లోపలికి వెళ్ళి ఏం ట్రీస్ ఉన్నాయనేది చూద్దాము. షెల్టర్ అయితే చాలా సెట్ చేశారు. మొత్తం డోర్ కూడా సెట్ చేశారండి. ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం ఇంకా. చూడండి, ఇక్కడ ఈ ట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి.
మనం ఇంకొంచెం ముందుకైతే వస్తామండి. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉంది, అదిరిపోయింది అసలు. పదండి ఇంక లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఏమేమి ట్రీస్ ఉన్నాయనేది చూద్దాము. ఇంకా మనం లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఉన్న ట్రీస్ అన్ని కూడా ఆర్కిడ్స్ అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎంత టైం అయింది, ఏమేం చేశారు అనేది టైం లైన్ అండి మొత్తం అంతా కూడానా. ఇదిగోండి ఆర్కిడ్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పి ఉంది, అండ్ 100 ఆర్కిడ్స్ అండ్ ఆర్కిడ్స్ ఆఫ్ ఇండియా, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందండి. ది ప్రీ హిస్టారిక్ ప్లాంట్స్ అని ఉందండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఆర్కిడ్స్ అన్నమాట. చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఇవైతే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఎల్లో కలర్ లో ఆర్కిడ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి. కానీ పక్కనే బోర్డ్ కూడా ఉంది, డు నాట్ ప్లగ్ ది ఫ్లవర్స్ అని చెప్పి. సో మనం అయితే తెంపకూడదు ఇవి, జస్ట్ అలా చూడడానికి మాత్రమే. ఇదంతా కూడా మనం చూసేసాం కదండి. ఇంకా మనం నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. ఈ లొకేషన్ మాత్రం చాలా సూపర్ అండి. ఇక్కడ చూడండి చిన్న బ్రిడ్జ్ లా ఉంది, ఈ కిందన మొత్తం కూడా చిన్న పాండ్ లా అయితే ఉంది. ఇక్కడ లొకేషన్ అంతా అయితే చూసేసాం కదండి. మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ వన సంపద అని అయితే ఉందండి. ఇక్కడ ఏవో చిన్న చిన్న ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు, అవి ఏంటనేది చూద్దాం. చూడండి వన సంపద అని ఉంది. ఇక్కడ మొత్తం అంతా కూడా వుడ్తో తయారు చేసినవి అనమాట. ఇక్కడ లోపలే అన్ని కూడా తయారు చేస్తున్నారు. చూడండి ఇక్కడ చిన్న పూల కుండీలు అయితే ఉన్నాయి, ఇంకా మిగతా ఐటమ్స్ అన్ని కూడా వుడ్తో చేసినవే. ఇక్కడ చూడండి చిన్న క్రాఫ్ట్స్ లా అయితే ఉన్నాయి. ఏనుగు బొమ్మ పేపర్ తో చేసిందే. నెక్స్ట్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇదంతా కూడా చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడ్స్ తోని ఇంకా బ్యాంబూతో కూడా చాలా చేశారండి ఇక్కడ. ఇవి మొత్తం పెన్స్ అవి పెట్టుకోవడానికి, ఇది మొబైల్ పెట్టుకోవడానికి హ్యాంగర్ చిన్నది. ఇక్కడైతే చూడండి కిందనైతే నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఉంది,
పైన కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పి ఉంది. మనం ఫస్ట్ అయితే నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్లోకి అయితే వెళ్దామండి. దానిలో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడంతా కూడానా డిస్కవర్ ది ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి ఇక్కడ. మొత్తం అంతా కూడానా ఇలాగ ఇమేజెస్‌లో అయితే పెట్టారు రూమ్ అంతానా. సో కిందనంతా కూడా అయితే చూసేసాం కదండి. ఇప్పుడు మనం పై ఫ్లోర్‌లోకి అయితే వెళ్దాం. అక్కడ కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడైతే మనకి స్టార్టింగ్‌లోనే వింగ్స్ ఆఫ్ వండర్ అని చెప్పి ఉందండి. సో బయటంతా కూడా ఇలా ఉంది నార్మల్‌గా. మనం ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. మనం ఇంకా మొత్తం చూసేసి బయటకైతే వచ్చామండి. ఇక్కడ చూడండి మొత్తం చాలా క్రియేటివ్‌గా అయితే చేశారు. ఇవన్నీ హనీ బీస్ మొత్తం అంతా కూడానా సెట్ చేశారండి. అండ్ ఇంకొంచెం ముందున ఇక్కడ ఏదో వర్క్ అయితే అవుతుందండి మొత్తం అంతా కూడానా. కొత్తగా ఏదో కడుతున్నట్టున్నారు ఇక్కడ. అవునండి. ఇక్కడ ఏదో మొత్తం అంతా కూడా కొత్తగా కడుతున్నారు. సో అది ఎప్పటికి కంప్లీట్ అవుతదనేది తెలియదు. ఇక్కడ చూడండి. ఈ ప్లేస్ మొత్తం కూడా చాలా బావుంది. మనమైతే ఇదంతా చూసేసాం కదా! ఇంకొంచెం బ్యాక్‌కైతే వెళ్ళిపోదాం మళ్ళీ. సో, మిగతా లొకేషన్ అంతా చూసేలోపు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలానే పక్కనున్న గంటనైతే గట్టిగా కొట్టండి. నేనిలా వీడియో అప్‌లోడ్ చేయగానే అది మీ ఫోన్‌లోకి అలా అయితే వచ్చేస్తది. మనం ఇంకొంచెం ముందుకైతే వచ్చేసామండి. ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటాయని చెప్పి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళైతే చెప్పారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. చూడండి ఇక్కడ ఆరెంజ్ కలర్‌లో చిన్న చిన్న ఫ్లవర్స్‌లా అయితే ఉన్నాయి. ఇవంతా కూడానా చాలా బాగున్నాయి. జూమ్ చేస్తున్నాను చూడండి. బేబీ పింక్ కలర్‌లో కూడా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడైతే నక్షత్ర వనం అని ఉందండి. ఇదేంటో చూద్దాము. అంటే ఏ నక్షత్రానికి ఏ ట్రీ వస్తదని చెప్పి ఇక్కడ మొత్తం చిన్న చిన్న బోర్డ్స్ పెట్టి అక్కడ ఆ ట్రీని కూడా ప్లేస్ చేశారు. నేనైతే ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రాన్ని చూపిస్తానండి. దానిలో మీది ఏ నక్షత్రమో, మీకు ఏ ట్రీ వస్తుందో చూసేసుకోండి.
నక్షత్రవనం పక్కనే రాశివనం అని చెప్పి ఇంకొకటి ఉందండి. అంటే ఏ రాశుల వాళ్ళకి ఏ ట్రీస్ వస్తాయని చెప్పి. తులా రాశి అని చెప్పి ఉంది. జాగడ ట్రీ అంట. రాశివనం, నక్షత్రవనం అయితే చూసేసారు కదండీ! ఏ రాశి వాళ్ళకి, ఏ నక్షత్రం వాళ్ళకి ఏ ట్రీ వస్తది అనేది కిందన బోర్డ్ మీద రాసి అక్కడ ఆ ట్రీ కూడా ప్లేస్ చేశారండి. సో, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం మనం. మనం కొంచెం ముందుకైతే వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎంత బావుందో మొత్తము. ఇక్కడ ఏం ట్రీస్ ఉన్నాయో చూడాలి. చిన్న యెల్లో కలర్‌లో ఏవో ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి ఎంట్రన్స్‌లోని. పదండి ఇంక లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ కూడా చాలా ట్రీస్ ఉన్నాయండి. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్లేస్ చేశారు. ఇక్కడ చూడండి ఆమ్లా ట్రీ అయితే ఉంది. చాలా ఉసిరికాయలున్నాయి ఇక్కడ. మొత్తం ఇవన్నీ కూడా కొండ ఉసిరికాయలు. ఇది చాలా ఎక్కువున్నాయి. కానీ కొంచెం పైకున్నాయి. కొన్నైతే అందుతున్నాయి మనకి పర్లేదు. ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఆమ్లా ట్రీసే ఎక్కువున్నాయండి. చూస్తున్నారు కదా! ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో. చాలా ఎక్కువున్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ ఉసిరి అని చెప్పి బోర్డ్ కూడా పెట్టారు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆమ్లాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా ట్రీస్ అయితే ప్లేస్ చేస్తున్నారండి మొత్తము. చూడండి ఇక్కడ చాలా వర్క్ అయితే అవుతుంది. చాలా ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా గోవా ట్రీస్, పొమోగ్రానేట్ ట్రీస్ ఇవన్నీ కూడా వేశారంట. కాకపోతే అవి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. ఇంకొన్ని రోజులైతే అవన్నీ కూడా చాలా పెద్దగా అవుతాయి. చూసారు కదా! ఇక్కడ వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. చూసారు కదండీ! ఇక్కడ ఎన్ని రకాల చెట్లున్నాయో. క్లైమేట్ కూడా ఇక్కడ చాలా బావుంది. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాను. జై శ్రీరామ్.